పులివెందులలో జరిగింది పోలింగా లేక రిగ్గింగా అని ప్రశ్నించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. వెబ్కాస్టింగ్ ఫుటేజ్ని బయట పెట్టాలి అంటున్నారు ఆయన. వేరే గ్రామాల నుంచి జనాన్ని తీసుకొచ్చి టీడీపీ నేతలు ఓట్లు వేయించేశారంటున్నారు ఎంపీ అవినాష్. ఇలాంటి ఎన్నికలు బీహార్లో కూడా జరిగి ఉండవంటున్నారు ఆయన. ఎన్నికలు పెట్టడానికి బదులు జెడ్పీటీసీలను నామినేటెడ్ చేసుకోవాల్సిందంటున్నారు. టీడీపీ దౌర్జన్యాలపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు అవినాష్ రెడ్డి. అంటే 10 గంటల వెబ్కాస్టింగ్ మీరు రిలీజ్ చేసి చూపిస్తే మేము వేలాదిగా దొంగ ఓట్లు మేము చూపిస్తామని చెప్పి కూడా ఈ ఎన్నికను ఇటువంటి చెత్త ఎన్నికలు, ప్రజాస్వామ్యం కూనీ చేసే ఎన్నికలు, ఇటువంటి ఎన్నికలు బహుశా ఏ రాష్ట్రంలో ఎప్పుడూ జరిగి ఉండవు. బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా ఇటువంటి ఎన్నికలు జరిగి ఉండవు. ఇటువంటి ఎన్నికలు జరిపే బదులు అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక కొత్త చట్టం చేసుకొని నామినేషన్ బేసిస్లో మీరు జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ఎన్నుకోవడం మంచిది. కేవలం ఇటువంటి ఈ మాదిరిగా ఎన్నికలు జరిపి గెలిచినామనిపించుకోవడం కంటే మీరు నామినేషన్ బేసిస్లో చేయించుకోవడం మంచిది. కాబట్టి ఈ మాదిరి ఎన్నికలు దేశంలో ఎక్కడ జరిగి ఉండే ఆస్కారమే లేదు. ఏదైతే ఇప్పుడు మాట్లాడామో ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్కి ఇప్పటికే పంపించాం. ఇదే అంశాలు తీసుకొని న్యాయ పోరాటం కూడా చేయబోతా ఉన్నాం కోర్టుల్లో.